హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. ఈ రోజు మనం వంటశాలలో లింగయ్య చట్నీ చేస్తున్నానండి. లింగయ్య ఇడ్లీ చట్నీ చాలా బాగుంటుంది అనమాట. ఇడ్లీ కూడా బాగుంటుంది, చట్నీ కూడా బాగుంటుంది. నేనైతే పార్సిల్ తెప్పించుకు తిన్నాను, అక్కడైతే తినలేదు, కుదరలేదు అనమాట. అయితే 2 నెలల నుంచి మరేను లింగయ్య చట్నీ చేస్తామని అడుగుతుంది. ఎలా అడుగుతుంది తెలుసండి, నేను మామూలుగా ఏదైనా వీడియో చేయాలి, అసలే పచ్చళ్ళు బిజీలో అదేనో ఏదైనా వీడియో చేయాలి అన్నప్పుడు ఏ వీడియో చేద్దామని ఆలోచిస్తాం కదా. ఈ పలానా వీడియో చేద్దామని, విజయ్ లింగయ్య చట్నీ చేస్తావా, నీకు మాట్లాడితే ఇది ఒకటే గుర్తొస్తుందేమో నాకు తెలియదు, కానీ లింగయ్య చట్నీ చేస్తామన్నాడు. తనే కాకుండా మా ఫ్రెండ్స్ అలాగే అడుగుతున్నారు. ఆల్రెడీ చాలా రోజుల క్రితం మా కామెంట్స్లో కూడా అడిగారనమాట, లింగయ్య చట్నీ చూపించండి అని చెప్పేసి. సరే, మీ అందరి కోరిక మేరకు లింగయ్య చట్నీ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. కొంచెం చిన్న చిన్న టిప్స్ కరెక్ట్గా చూసుకుని చేశారంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది పచ్చడి. రండి చేద్దాం. ఇదిగోండి, ఒక బౌల్ నిండా వేరుశనగ గింజలు వేస్తున్నాను. ఆయిల్ అది ఏమి వేయకుండా వేయించుకోవాలి. నెక్స్ట్ మనకి పల్లీలు కూడా, వేరుశనగ గింజలు కూడా రుచి బాగుంటేనే మనకి చట్నీ కూడా బాగుంటుంది. చక్కగా దోరగా మంచిగా వేగాలి. మాడినీయా అస్సలు పచ్చడి టేస్ట్ బాగోదు. అలాగని వేగలేదా అసలు ఆ టేస్ట్ ఇంక మొత్తం డిఫరెంట్గా అయిపోద్ది. చూసుకోండి, కరెక్ట్గా వేగితేనే మనకి వేరుశనగ గింజలు ఈ పచ్చడి బాగుంటుంది. అది ఏ పచ్చడికైనా అంతేనండి. వేరుశనగ గింజలు సరిగ్గా వేగలేదా నాకు అస్సలు నచ్చదు. ఇవన్నీ వేగుతున్నాయి కదా. ఇక చిన్నగా కొంచెం చింతపండు, ఇవి ఇంత. మనం ఇందులో కారం వేసుకునే దాన్ని బట్టి చింతపండు వేసుకోవాలి. కొంచెం కారం తక్కువ తిని వేసుకునే వాళ్ళు కొద్దిగా చింతపండు తగ్గించేయచ్చు. ఇది కొంచెం వాటర్ పోసుకుని నానబెట్టుకుంటాం. ఈరోజు మనం 50 సంవత్సరాల చరిత్ర కలిగిన లింగయ్య చట్నీ చేస్తున్నాను. మా రేణు కోసం, మనందరి కోసం. ఏంటది, పేరు ఒకళ్ళది, తినేదేమో అందరమును, ఊరు ఒకళ్ళది అన్నట్టు కదా. తినేదేమో అందరమును, పేరుకి మాత్రం మా రేణు. మనందరం తినేద్దాం చట్నీ. ఇదిగోండి, వేగిపోయి చూడండి వేరుశనగ గింజలు. ఇదిగోండి ఇలా చూడండి, సిమ్లోనే జాగ్రత్తగా చక్కగా వేగిపోయి. ఇవి ఇప్పుడు పక్కకు తీసేస్తాను. ఇదిగోండి, ఇందులో కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఎండుమిరపకాయలు, ఇవి బ్యాడిగా ఎండుమిరపకాయలు అండి. అవి లేకపోతే గుంటూరు కాయలు వేసుకున్నా సరే, ఇవి కొంచెం ఎక్కువ వేసినా కానీ మనకి రుచి బాగుంటుంది. మరీ ఎక్కువ ఇలాగా గుంటూరు కాయలంతా ఘాట్ అయితే ఉండదు అనమాట. ఇవి సరిపోతాయి. ఒక 10-15 వేసుకోవాలి. ఇవి అయితేనే. మామూలుగా గుంటూరు కాయలు అయితే ఒక 7-8 అలా వేసుకుంటే సరిపోతుంది. ఇవి వేగిపోయి ఇందులోనే పల్లీలు వేయించుకుని పక్కన పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకోవాలి మళ్ళీ. ఓకే, ఫస్ట్ డ్రైగా వేయించుకోవాలి, తర్వాత ఇలాగా నూనెలో వేసేసుకోవాలి. ఇక చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ నానబెట్టుకున్నది వాటర్ ఇందులో వేసుకోవాలి. ఇవి చూడండి, ఇవి మెత్తగా అవ్వాలన్నమాట. 1 నిమిషం పాటు ఇలాగ వేస్తాం. మీకు ఎండుమిరపకాయలు వద్దు అనుకుంటే డైరెక్ట్గా కారం కూడా వేసేసుకోవచ్చు. ఇందులో ఒక 1.5 స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకోవాలి. వేసుకుని 1.5 మినిట్ అలాగా ఇలా కలుపుకోండి. చూడండి, వాటర్ చింతపండుతో వేసాం కదా, మరుగుతున్నాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఎందుకంటే ఈ పల్లీలు అవన్నీ మెత్తబడతాయి అన్నమాట. మనకి వేగినాయి కదా, ఇప్పుడు ఆ వేడికి మెత్తబడతాయి. అందులోనూ వేడైంది అనుకోండి, ఆ వాటరు చల్లటి కాకుండా మనకి తొందరగా పచ్చడి పాడవదు. అలాగనిద్దామండి. ఇలాగే మళ్ళీ స్టవ్ వెలిగించుకుని ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇదిగోండి, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 స్పూను ధనియాలు, ఒక 3-4 స్పూన్లు మినపప్పు, కొంచెం కరివేపాకు, ఒక 4 రెబ్బలు. దీన్ని బాగా వేగాలి, మినపప్పు బాగా వేగాలి. ఇదిగోండి, పోపు చూడండి వేగిపోయింది, కట్టేస్తున్నాను. ఇది ఎందుకంటే మళ్ళీ ఇంకా ఈ మట్టి పాత్ర వేడికి ఇంకా వేగుద్ది, అందుకు కట్టేసి ఒక దాంట్లోకి ప్లేట్లోకి తీసుకుని ఇది చల్లారి పెట్టేసి దీన్ని పౌడర్లా కోర్స్ లాగా పౌడర్ చేసుకోవాలి. చూపిస్తాను. ఇప్పుడు ఇదేమో చల్లారిపోయిన తర్వాత కొంచెం వాటర్ కావాలంటే యాడ్ చేసుకుని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలన్నమాట. ఇది పేస్ట్ చేసి ఇది కూడా కోర్స్గా పౌడర్ చేసి మీకు చూపిస్తాను. ఇది చూడండి ఇంకా వేగుతుంది చిట్టపట్లు వేడికి. ఇప్పుడు ఇది తీసేస్తాను. ఇందులో పోపు కావాలనుకుంటే ఇదే పక్కకు మనం ఇలాగే పక్కన పెట్టేసుకోవాలి కొంచెం, ఎందుకంటే మినపప్పు ఇవన్నీ ఉంటాయి కదా అందులో. అవ్వలాంటప్పుడు ఎండుమిరపకాయలు ఆల్రెడీ మనం వేయించుకున్నాం కదా,
ఇక ఉన్నాయి కదా, ఒక ఎండుమిరపకాయలు అవి వేయించుకున్నప్పుడే ఎక్కువ వేసుకుంటే ఒక 2 సరిపోతాయి అనమాట. తీసుకుని పక్కన పెట్టేసుకున్నారు అనుకోండి, మీకు ఎండుమిరపకాయలు పోపులోకి సరిపోతాయి. మళ్ళీ సపరేట్గా వేయించుకోక్కర్లేదు. ఓకే, ఇదిగోండి చట్నీ అయితే రుబ్బేశాను. ఇందులో మసాలా పోపు అవన్నీ కలిపేద్దాం, చూపిస్తాను మీకు నేను. ఇదిగోండి చూడండి, ఇలా ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది. మరీ పలుచగా ఉన్నా అంత బాగోదు. కాకపోతే మీకు ఇలా తిక్కుగా ఉండడం ఇష్టం లేదు అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా చూడండి, ఈ మినపప్పు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి ఇలా కోర్స్గా చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా. మనకి ఏంటంటే కొంతమందికి ఇలా బాగా బరకలాగా ఉంటే నచ్చదు అనమాట. అలా ఇష్టం లేదన్న వాళ్ళు ఇంకొంచెం మెత్తగా చేసుకోవచ్చు. ఇది మంచి సువాసన వస్తుంది. నేను ధనియాలు వేసానండి. ధనియాలు ఇష్టం లేదంటే మాత్రం స్కిప్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇది ఇందులో వేసేసుకుని కలిపేసుకోవాలి. ఇప్పుడు మంచి టేస్ట్ వస్తుంది అనమాట. పోపు మనకు కావాలంటే వేసుకోవచ్చండి, లేకపోతే లేదు. ఇగో నేనైతే అందులోనే లాస్ట్లో కొద్దిగా తీసి ఉంచాను అంతే. పోపు వేసేసుకుని చక్కగా కలిపేసుకోండి. ఇలాగా లింగయ్య చట్నీ రెడీ అయిపోయింది. ఇదిగో ఒకసారి నేను టేస్ట్ చేసి చెప్తాను మీకు ఎలా ఉందో. ఓకే, వేడివేడిగా ఇడ్లీ వేసుకుని తెచ్చుకున్నాం. ఇవ్వండి, వేడివేడిగా ఇడ్లీ అండి. నేను ఇడ్లీ చల్లారిపోతే మాత్రం అస్సలు తిన్నాను అనమాట. ఆహా, మనకు అసలే చట్నీస్ ఎక్కువ తినడం అలవాటు. చట్నీ నంచుకునేటప్పుడు మొత్తం ఇడ్లీ ఎక్కడ కనపడకూడదు అనమాట, అలా నంచుకుని తినాలి. చట్నీ తింటున్నప్పుడు మనకి మినపప్పు అది బాగా మెత్తగా చేయలేదు కదా, కొద్దిగా కోర్స్గా చేసిన వల్ల కరకరలాడుతూ క్రిస్పీగా పంటికి తగులుతూ చాలా బాగుంది. ఒకసారి చట్నీ బాగుంటే ఇడ్లీ బాగోదు, ఇడ్లీ బాగుంటే చట్నీ బాగోదు కదా. అలా ఉండకుండా ఇడ్లీలో సాఫ్ట్గా దూదుల్లోకి రావాలంటే మన ఛానల్లో ఉన్నాయండి, ఒకసారి లింక్ పెడతాను చూడండి. చట్నీస్ కూడా ఉన్నాయి చాలా రకాలు. అలాగే ఒకసారి లింగయ్య చట్నీతో పాటు మంచి ఇడ్లీ ఇలా తిన్నారనుకోండి, టేస్ట్ అదిరిపోద్ది అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ అని నోటిఫికేషన్ వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.